పురుగులైన అన్ని మొత్తం అన్ని ఏరెత్తున్నా. ఏరేం చెప్తావు ఇంట్లో? ఏం చెప్తే ఇక అన్నం అనుకొని తినుడు. కాదు సార్ అక్క, అన్నం అనుకొని తినడు కాదు, అన్ని నానబెట్టింది. నానబెట్టన్నా? ఈ బియ్యం నానబెట్టి ఏం చేయమంటున్నావు? కాదు, నువ్వు ఓట్లకు నిలబడ్డప్పుడు ఏం చేసినావు? ఏం చేసి మొత్తం ఏమని చెప్పినావు? నన్ను అయితే గెలిపి మీరు ఏం చెప్పినా నేను చెప్తాను అన్న. అందుకోసం బియ్యం నానబెట్టిన అంటున్నాను. అదేనే నానబెట్టినాక ఏం చేయాలి? అండి పెట్టన్నా అన్నము? అన్నం వండి పెట్టడు కాదు సార్ దక్క, అందరు పొలంలో పోయి వచ్చి అది ఎగడలాడా పాపం కాలు చేతులు ముందుకుపోతే నేను పడిపోయి సైకినప్పలు చేసి నువ్వు నీ కోలలో ఓటేసిరో నీ నోరు గెలిపించరు ఆడకట్టుకి అందరికి నువ్వు సైకినాలు పంపి ఇంటింటికి పెద్ద ప్లానింగే బెల్లమప్పలి అమ్మ దాన్ని బెల్లమప్పలి ఉంటే బాగా పానం. చూసిరు కదా మాడకట్టోళ్ళ కోరికలు ఎట్లున్నాయో చూసిరు కదా. కానీ అందరైతే మంచోళ్ళే, మాడకట్టు వాళ్ళు చాలా అంటే చాలా మంచోళ్ళు. వాళ్ళ మాటలు అట్లుంటాయి కదా, నేనంటే వాళ్ళకి ప్రాణం. కాకపోతే ఏదో వాళ్ళు గౌరవంగా అట్లా అడిగిరు, వాళ్ళ మాట నేనేం కాదన్నా. నా మాట కూడా వాళ్ళు కాదనరు, ఏ మాట అడిగినా కాదనరు. అన్నం కూడా వేస్తాం మేము. ఆయిల్ పెడితే అట్లా, లేకుంటే గట్టిని ఉచ్చిపోతాయి. అబ్బా శబాస్ అన్ని వచ్చి అయ్యో మాడిపోతున్నాయి. ఏమైందమ్మా గిట్ల కాస్ట్ వస్తుందా? నాన్న నీరుడు అంటే వాళ్ళ నుండే రష్మిత సమీర కలిసి చేసుకున్నారు. నేను అసలు అప్పలే వేయకపోతుంటే వాళ్ళకే చేసుకోమని వదిలిపెడుతుంటే దూకంలో ఆ పని చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళకు పిండి కలిపిస్తుంటే అలా చేసుకున్నారు. మా అక్కలు అక్కడ గారెలు అక్కలు చెప్తారు ఇద్దరు. ఇంకో అక్క సైకిల్ పోతుంది. ఇక రష్మిత సమీరనేమో అప్పలు కాలుతుంది. ఈ రష్మిత ఆడికొచ్చే కానీ పాపం దాన్ని చిన్న పిల్లగాడు కాదు, ఎట్లా వస్తుంది? ఇక నాకు అన్ని పనులు చేసేవరకంటే ఆస్తి వచ్చినట్టు అనిపిస్తుంది. వదిన గుర్తొస్తుంది అత్తది ఇక రేపు మా పత్తది. ఇక వెల్కమ్ టు మాదాపూర్. బారులే లేక నీకోసము ఫ్యాన్స్ వెయిటింగ్ ఎత్తురు అన్న. మళ్ళీ ఇప్పుడు వచ్చినావు అన్నచ్చు అమ్మ అన్నచ్చిన షూటింగ్ మంచి జరిగిందన్న మరి నేను అనలేనా అమ్మ నీకు బాగా కావాలని చెప్పిన, నువ్వేమి ఇట్లా చేస్తేవి. అయినా సరిపోతాయి, బాగానే ఉన్నాయి. ఏమండి 20 కిలోల సైకిల్ వచ్చిన 5 కిలోల గారెలు చేసిన. చెర్రీ ఏమంటుండు, సాల ఏమన్నా ఇంకా కావాలంటుండు. చుట్టాలు బాగున్నారు. 10 నెలలు 10 నెలలు అక్కయ్యలు అన్నదమ్ములు ఉండేది, బామ్మడులు ఉండేది. సంతోషపడతారు. పోయిన సంక్రాంతికి ఏమో చెరుబాగా కాల్చిండు, ఇప్పుడు నువ్వు కాలుతున్నావు కదా షూటింగ్ లో. ఇప్పుడైతే కాలుడు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి సకినప్పలు. అయ్యో నీ తీయత తీయాలా
మొత్తం ముక్కలు చేస్తున్నావు నేనన్నా తీస్తా మరి మంచిది అయోజా మంచిది అయోజా హే ప్రభు ఏంది గిట్టేది సమీరా నీ లెక్క కాదు మనం చేస్తే ఎట్టు చూడు ఫ్రెండ్స్ మెత్త మోడల్ ఇయ్యో అమ్మో ఆటి పెట్టిన మాకు కాలుతుంది ఇటు ఏంటన్నా బిడ్డకు డ్రెస్ తీసుకొచ్చిన ఐరా ఏడా చార్మినార్ చార్మినార్ కాదు కటింగ్ ఎప్పుడు కొట్టించుకున్నావునా వస్తుంది అత్తమ్మ నీకు పింక్ కలర్ అంటే ఇష్టం కదా నాకు కూడా ఇష్టం బాగా బాగా ఇష్టం అన్నా ఇంత పెద్దగా అవునా పెద్ద అప్పలు తీసుకున్నారు గారప్పలు సంక్రాంతి పోతున్నాం మీ అత్తమేటికి పోతలే సంక్రాంతి అల్లుడు ఎట్లుంటారా సంక్రాంతి అల్లుడు అంటే ఎట్టుంటో చెప్ప సంక్రాంతి అల్లుడు ఎట్లుంటారా సంక్రాంతి అల్లుడు అంటే ఎట్టుంటో చెప్ప మా వాడు సంక్రాంతి అల్లుడు కరెక్టా మరి నిజమమ్మా సూపర్ చెర్రికి కొడుకు పుట్టినా గానీ బిడ్డను మాత్రం మర్చిపోతలేడు అని బిడ్డ అంటే బాగా ఇష్టం సగానికి వెళ్ళాడేంది అని బిడ్డ అంటే ఇష్టం హలో దీని మీదనే బాగా ఇష్టం పాపం పట్ట పానం సొంత కొడుకే తెచ్చుకునే డ్రెస్ నీ కొడుకు ఎట్లా ఇస్తాడు పాప అంటే బాగా ఇష్టం మనకి పాపం అన్న ఏమనుకో తెలుసా అమ్మ ఫస్ట్ బిడ్డ పుడితే అనుకున్నాడు అన్న తెలుసా కాదమ్మా ఆయనకి బిడ్డ అంటే ఎందుకు ఇష్టం చెప్పాలా ఇప్పుడు సినిమాలో రామ్ చరణ్ తెలుసుగా అయితే అన్న రామ్ చరణ్ ఫ్యాను రామ్ చరణ్ అంటే బాగా ఇష్టం ఆయన బిడ్డ పుట్టింది కదా అన్నకు కూడా బిడ్డ పుట్టాలని కోరుకున్నాడు అట్లా కానీ అన్నకు కొడుకు ఆడపిల్లల మీద బాగా ప్రేమ చూపిస్తాడు అవును బాగా ఇష్టం ఆడపిల్ల అంటే. ఎందుకంటే అమ్మను ప్రేమించిన వాళ్ళు ప్రతి ఒక్క ఆడపిల్లని ప్రేమిస్తారు అన్నమాట ఎందుకంటే నేనంటే చెర్రికి సిద్ధుకు బాగా ఇష్టం ఇప్పుడు మొన్న దాకా అంటే వైనని ప్రేమించిండు కాకపోతే ఈ అన్నకి ఎక్కడో ఆటుడు అడ్డొచ్చింది లోపల ప్రేమించిండు అమ్మ ప్రేమనే బయటకు చూపించిండు అట్లా అంటే లోపల ప్రేమనే బయటకు చూపెట్టలేదు పొద్దుల మొదలు పెట్టినాం ఫ్రెండ్స్ ఇప్పుడు 1:08 వచ్చింది మా అమ్మ సైకినప్పుడు గరపలాక మళ్ళా కొత్తగా ఏమో బెల్లం మానకం పట్టింది అమ్మ అవి అరిపోవమ్మ మళ్ళీ ఎందుకమ్మా ఇది సంక్రాంతి అంటేనే తీపి పండుగ అరిసెప్పలు ఖచ్చితంగా చేసుకోవాలి అవి అరిసెప్పలా సగినాలు గారెలు మురుకులు అరిసెప్పలు పోతప్పలు అన్నీ వేసుకుంటారు అందరూ మంచినవానే నీకు దంగయ్య అని మెత్తడి కాలంగానే పూరీలు ఎక్కుంటే చూసినావా అవి తీసిన ఇప్పటికైతే అవి తిను కొంచెం అయినాక ఇంకా సగినాలన్నీ కాల్చుడు కాలేదు అయినాక అరిసెప్పలు చేసి ఇస్తా సరేనా అన్ని మెత్తడి తినమ్మా గంపలు ఎందుకు వస్తున్నావు అమ్మా అప్పలని గంపలనా మొన్న ఆడకట్టు వాళ్ళందరూ ఏమన్నారు మేము పనులకు అత్త మాకు హాస్టల్తో ఉంటాం సరదాక మాకు అప్పాలు చేసి మంచికి అన్నారు కదా ఇప్పుడు వాళ్ళందరూ పనులకు వచ్చిరంట ఇక హాస్టల్తో వచ్చారు కదా మంచి కొన్ని మంచి వస్తా అమ్మా అన్నకి మంచి వస్తాయిగా సరే సరే ఇది సరేనా ఇచ్చినా ఇంకా కావాలనా మళ్ళీ రేపు వేసి ఇస్తా తీయు ఉన్నదమ్మా ఏంటిది అప్పాలు ఏంటిది అప్పాలా అప్పాలు ఇప్పుడే చేసినా మేము ఊరికి ముందు బలి వచ్చినాం కానీ
అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎవరు వచ్చినా పండుగ తెల్లారి వస్తే ఎత్తారు, ఊరికి ముందే వచ్చిన అప్పాలని. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. అంటే ఇప్పుడు నేను అప్పాలు ఆడుకోవడానికి వచ్చిన అనుకుంటున్నావా? అప్పాలాంటివి ఇంకా దేనికి వచ్చినట్టు? ఓ, గట్లా అనుకున్నావా? నువ్వు ఒక గిన్నె తెచ్చుకోపో. గిన్నెరా? గిన్నె దేనికి? ఎందుకు గిన్నె? అయ్యో తల్లి, నువ్వైతే తెచ్చుకోపో. ఇంతమందికి మంచి వచ్చినా కానీ ఎవ్వరు ఇట్లా నిలదీయలేదు. ఇగో గిన్నె. ఇంటికాడ తెచ్చుకోరాదా? నేను ఇప్పుడు గంత చిన్న గిన్నె తెచ్చుకోమన్నానా? కొంచెం పెద్దవి లేవా మీ ఇంట్లో? నా కోసం తెమ్మలే, నేను నీ కోసమే తెచ్చుకోమన్నా. కొంచెం పెద్దది తెచ్చుకోపో. పెద్ద గిన్నె ఎందుకు? నీ ఎంట అడుకునే దగ్గర రావాలా? అయ్యో, ఇంతమందికి మంచి వచ్చినా కానీ ఎవ్వరు ఇంత ఇబ్బంది పెట్టలేదు నన్ను. అన్ని క్వశ్చన్స్ ఎత్తున్నావు, అన్నిట్లకు డౌట్ వస్తుందా నీకు? పట్టు ఇన్న పట్టు ఇటు పట్టు. సాల్తీ మళ్ళీ ఎంతమందికి వస్తావు? అందరికి మంచి ఇంటికి తిరుగుతున్నావు కదా సాల్తీ, నాకు ఇంత తెలియదు. మరి నువ్వు కూడా నాకు మస్తు సాగించినావు. మరి నేను నాడకట్టలో కాపాడుకోవద్దా? ఎవరికన్నా ఇస్తావు కావచ్చు సాల్తీ. ఇచ్చేసిన ఇక వడకట్టు వాళ్ళకు మంచి గొన్నిచ్చేసిన. ఇంక కావాలంటే ఇక ఇంకా 5-10 మంది దాకా అత్తరు కావచ్చు. ఒకవేళ ఇంటికి వస్తే ఇస్తా. భలే మరి ఇంటికి వచ్చి అడుగుతాసుంటుంది ఇయ్యరు, నువ్వు ఇంటింటికి తిరిగి పంచడం భలే మంచి గుణం ఉంది నీకు. టమాటాలు తెచ్చినావా, మిరపకాయలు తెచ్చినావా శారదమ్మ? సప్పుడు అయ్యావమ్మా. టమాటాలు అనుకున్నారు, అప్పలు తెచ్చినవా అమ్మ? ఏంటిది? అమ్మకి ఎన్ని ఇచ్చినా మీకు అన్నీ అన్న కొలతనా? కొలత బట్టి ఎలాంటి లెక్క? అబ్బా ప్లీజ్, మీకు ఒక్కొక్కటి ఇస్తే మీరు ఏమనుకోకూడదు. మళ్ళీ రేపు చేస్తా కదా, అప్పుడు మీకు బాగా ఇస్తా. సరేనా? మంచి పిల్లలు. పిల్లలు, మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సరేనా? కూర్చో, అన్న దగ్గర కూర్చో. అన్నం కూడా కూర్చొని అన్నం కూడా కూర్చో. ఇలా కూర్చో. కూర్చో. తర్వాత కూర్చుండదు కానీ అన్నం ఉందట. అన్నం ఉందట కూర్చుంటా, అన్నం కూర్చుంటున్నాయండి. ఏంటిదమ్మా ప్రోగ్రామ్ ఏంటి? మా అమ్మ ఎప్పుడు చేస్తుంది ఏమో బాగా. హలో అత్తున్నా ఎంత ఇప్పుడు ఏంటిదమ్మా ఇది? తినరు ఇద్దరు. అన్నం తిని పెట్టినానమ్మా. కాదు, మా ఇద్దరికి పూలు పాలు పెట్టినట్టు ఉంది తెలుసా? పూలు పాలు పెట్టినట్టు ఉంది తెలుసా? మీరు ఇద్దరు తినగా నేను చూడాలి. తింటుడు అన్న తినేటవులే. అన్న తిని పెడితే ఆడ తింటాడు. అన్న తినబెట్టరు. బాగా ఇష్టం అన్నకు గిద్దె పెడతావు సగినప్ప తింటాడు. ఉన్నాయి అన్న నా తిని పెట్టావు అన్న. ఇవన్నీ తింటుండ్రి. నీళ్ళు ఎత్తా అంటే మాకు థమ్స్అప్ తాగుతారా?
సుతమేసినాం. అమ్మ నాకు ఒకటే డౌట్ అమ్మ ఆవు అసలు మాకెందుకు ఎప్పుడు పెట్టింది ఇప్పుడు ఎందుకు పెడుతుంది? నేను చేసింది ఎందుకోసం చేస్తుంది తల్లి? పిల్లల కోసమే తల్లి అప్పాలు కష్టపడి చేస్తుంది. పిల్లలు తింటే తల్లి చూసి ఆనందపడుతుంది. గంట సంతోషం నాకు ఇక. నువ్వు కూడా తిను. టీవీ కాకపోతే ఉండాలంటే టీవీకి సరదా అవుతుంది అమ్మ తగినప్పుడు. భయపడుతున్నాం. పోతున్నా ఇంట్లో బయటకు వస్తున్నాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పండి అందరికి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా